నేను ఒకటే థింగ్ ఎప్పటికీ చెప్తానే ఉంటా, దట్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ జిమ్. నేను చాలా మందిని చూసిన 4 yearsలో దట్ ఒక 2 or 3 weeks స్టార్ట్ అవగానే జిమ్కి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఒక పీకుడు కాలమని చెప్పి మొత్తం డంబుల్స్ అని కిక్ చేయడము అండ్ మళ్ళీ ఆరోగెంట్గా ఉండడం అట్లాంటి షో ఆఫ్ థింగ్ చేస్తారు. కూల్ అనుకుంటారు, కూల్ ఫ్లెక్స్ అనుకుంటారు. బట్ అది కూల్ ఫ్లెక్సే కాదు, ఇట్ షోస్ హౌ డిసిప్లిన్ ఆర్ హౌ డెడికేటెడ్ యూ ఆర్ అని చెప్పి నీ బాడీని బిల్డ్ చేసుకోవడానికి. అండ్ మళ్ళీ నువ్వు ఒకవేళ నువ్వు కాలేజ్ ఆర్ స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటే నువ్వు నీ బుక్స్ని నీ బ్యాగ్స్ని తన్నవు కదా, అది నీకు ఒక బతుకు తెరువు చూపించడానికి ఒక దారి. అది నువ్వు దానికే రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు వేస్ట్ కదా. సో నువ్వు అట్లాంటి థింక్ చేయవు. అట్లాంటిది నీ బాడీ అనేది ఒక టెంపుల్, నీ ఆ టెంపుల్ని బిల్డ్ చేసుకునే ఒక టూల్స్ అవి. దానికే రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు ఎందుకురా పోయి నువ్వు అసలు బాడీ బిల్డ్ చేసి. అండ్ మళ్ళీ నువ్వు ఇట్లాంటి థింగ్స్ నువ్వు ఏమైనా అకాడా ఆర్ ఏమైనా రెజ్లింగ్లో చేసినావు అంటే ముద్గర్ని ఆర్ ఏమైనా థింగ్స్ని తన్నినావు అంటే బట్టలు ఇప్పి మరి కొడతారు. ఎందుకంటే అక్కడ మెయిన్గా బాడీ కోసం కాదు, నీ డిసిప్లిన్ని మెయింటైన్ చేయడానికి థింగ్స్ నేర్పిస్తారు. అదే కాదు, ఏ స్పోర్ట్ అయినా ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకుంటేనే నీకు ఆ స్పోర్ట్ నుంచి 100% గెయిన్స్ అనేది వస్తాయి.